జై శ్రీరామ్. జింబాబ్వేతో నిన్న జరిగిన 4వ టీ20 మ్యాచ్లో 93 రన్స్తో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను గెలిపించిన జైస్వాల్ కంటికి సంబంధించిన ఒక అరుదైన వ్యాధికి తన 2 కళ్ళు రంగు మారడంతో కరిష్మా అనే ఈ అమ్మాయి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ఈ ప్రపంచంలో ఈ వ్యాధి సోకిన వారు 10 మంది ఉంటే భారత్లో ఈమె ఒక్కరే ఉండడం ప్రత్యేకత. అమరుడైన ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యకు కీర్తి చక్ర అవార్డు అందుకున్న సందర్భంలో పలువురు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్కు భారీ ఆర్థిక సహాయం చేశారు. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అంశుమన్ గైక్వాడ్కు తన పెన్షన్ ఇవ్వడానికి సిద్ధమైన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఎన్నికల ప్రచారంలో కాల్పులు జరిపిన ఆగంతకుడు. ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైజాగ్లో మెట్రో రైలు ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. దేశంలో మొదటిసారిగా సీఎన్జీ బైక్ను బజాజ్ ఆటో సంస్థ తయారు చేయడం జరిగింది. దేశంలో గుజరాత్, మహారాష్ట్రలో ముందుగా విక్రయాలు ఆరంభిస్తారు. ప్రారంభ ధర 95,000 రూపాయలు మాత్రమే.